పోయాలి నాన్న వీళ్ళనే నా పేరు అలుగుబేలి నరసింహారెడ్డి. మా గ్రామం ధర్మేశ్వరం, ఆవాస ప్రాంతం మంచినీళ్ళవాలి. ఇక్కడ నేను చైర్మన్గా ఒక 10 నెలల నుంచి కొనసాగుతా ఉన్నా. అదేవిధంగా ఈ దేవాలయము ఎండోమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖలో అడకముందు ఒక 10-15 ఏళ్ళు, దాదాపు 1985 ఇక్కడ గుడి ఆవిర్భవించడం జరిగింది. కానీ అప్పుడు ఎండోమెంట్ వాళ్ళ చేతిలో లేకపోయేది, గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. అదేవిధంగా మొట్టమొదటగా 1998లో ఈ గుడి దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందికి పోవడం జరిగింది. అదేవిధంగా అక్కడి నుంచి మొదలైనటువంటి ప్రస్థానము ప్రతి మే ఎండింగ్, జూన్ ఫస్ట్ వీక్లో లేదు జూన్ ఎండింగ్ వరకు ప్రతి సంవత్సరము వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి, జాతర కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో ఈ ఎల్లమ్మ దేవత యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఎవరైతే భక్తులు కానీ ఏదైనా ఏ కోరికలు కోరినా కూడా దాన్ని తీర్చేటటువంటి దేవతగా విరాజిల్లుతూ ఉంది. కాబట్టి అతి తొందరగా ఈ దేవాలయము మన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి టెంపుల్ని మించి ఈ రోజు నాడు అత్యంత తొందరగా డెవలప్ అవుతున్నటువంటి దేవాలయం ఏది ఉందంటే ఇది ధర్మేశ్వరం పర్వతగిరి రేణుకా ఎల్లమ్మ దేవాలయం చెప్పొచ్చు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరము దినదిన ప్రమాణంగా ఒక కనగల్లు మండలమే కాదు, నల్లగొండ జిల్లానే కాదు, ఉమ్మడి నల్లగొండ జిల్లానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి రేపు 15వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు, జాతర కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. ఈ జాతర కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా, ప్రారంభకులుగా గౌరవ మంత్రివర్యు మాన్యశ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడికి విచ్చేయిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు కూడా మనకు ఆహ్వానం పంపడం జరిగింది. ఎవరు అవుతారనేటటువంటిది ఇదైతే ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారికి కూడా ఆహ్వానం పంపడం జరిగింది. వాళ్ళు ఎట్లా అయిందనేటటువంటిది ఆలోచన విషయం. అదేవిధంగా ఈ దేవాలయంలో రేపు వచ్చే 15వ తారీఖు నుంచి జరిగేటటువంటి కార్యక్రమాలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం కానివ్వండి, మౌలిక వసతులు ఇది అదని చెప్పడానికి లేకుండా నీటి వసతి కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, పార్కింగ్ విషయాలు కానివ్వండి, అన్నీ కూడా పెద్ద ఎత్తున భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. అంతేకాకుండా ఈ యొక్క గుడి డెవలప్ కూడా బాగా అవుతూ ఉన్నది. కాకపోతే కొంచెము కాటేజీల నిర్మాణం అనేటటువంటి మా దేవాలయం దగ్గర లేవు. ఇప్పుడు ఆ కాటేజీల నిర్మాణం కోసం కూడా ప్రజాప్రతినిధులు కానీ దేవాలయం నుంచి కానీ నిధులను వెచ్చించి పెద్ద ఎత్తున కాటేజీలు కట్టేటటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకుంటా ఉన్నాం. అడిగిందంటే సమాధానం
వెళ్తున్నారు? భద్రతా ఏర్పాట్ల విషయంలో కూడా ఎప్పుడైనా బ్రహ్మోత్సవాలు అవుతున్నాయంటే విభిన్న రకాలైనటువంటి భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళను ముందు చూపుతులు దృష్టిలో ఉంచుకొనే పోలీసు యంత్రాంగానికి కనకల్ మండల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది. వీలైనంత ఎక్కువగా వచ్చేటటువంటి భద్రతనే 20 కానిస్టేబుల్ కన్నా ఎక్కువ కూడా చేయాలనేటటువంటి కాన్సెప్ట్ చెప్పినాము. వాళ్ళు దానికి సహకరిస్తామని కూడా చెప్పినాము. సరే, అంటే ఉత్సవాలు అయిపోగానే ఉండి లెక్కింపు ఎన్ని రోజులకు ఇస్తారు సార్? ఉండి లెక్కింపు గత 3-4 రోజుల కిందనే మనం లెక్కించడం జరిగింది. ఒక 3 నెలల కాలానికి ఈ ఉండి లెక్కింపు అనేటటువంటిది ఒక నెల కానీ 15 రోజులు కానీ 3 నెలలు కానీ 3 నెలలు తగ్గకుండా దాన్ని చేసేటటువంటి కార్యక్రమం ఉండి లెక్కింపు చేసే కార్యక్రమాన్ని తీసుకుంటాం. బస్సులకు రవాణా సౌకర్యాలు ఎలా కల్పిస్తుంది? బస్సులకు రవాణా సౌకర్యాల విషయానికి వస్తే టెంపుల్ నుంచి ప్రత్యేకంగా ఉచిత బస్సు అనేటటువంటిది ఏమి ఉండదు. మనకు నల్లగొండకు అతి సమీపంలో ఉంది, రోడ్డు సౌకర్యం ఉంది కాబట్టి బస్ సౌకర్యము వాళ్ళే స్పెషల్గా భక్తులు కట్టుకొని వస్తారు. లేకున్నా కూడా నల్లగొండకు సమీపంలో ఉంది కాబట్టి ఆర్టీసీ బస్సులలో వాళ్ళే వస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు సౌకర్యం ఉన్నది. ఇప్పుడు టెంపుల్కు ఎంత దూరాన పార్కింగ్ ఏర్పాటు చేస్తుంది? టెంపుల్కు 100 మీటర్స్లో ఎక్కడైతే ఉన్నదో ధర్మేశ్వరం రోడ్డు కానీ, ఇటు దేవరకొండ రోడ్డు కానీ, ఇటు కనగల్ రోడ్డు కానీ, మాది కూడా ఇక్కడ 30 గుంటల నుంచి 40 గుంటలు ఉన్నటువంటి ప్లేస్ ఉన్నది. అక్కడ విభిన్న ప్రాంతాలలో సౌకర్యం అనేది కల్పిస్తా ఉన్న పార్కింగ్ ప్లేస్. పారిశుద్ధ్యం విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పారిశుద్ధ్యం విషయంలో ఏ విషయంలో కానీ క్లీన్ కానీ, తర్వాత మన వాటర్ విషయంలో కానీ, బ్లీచింగ్ విషయంలో కానీ ఒకటే విషయం చెప్పిన అన్ని మౌలిక వసతులు ఇవి అవి అనేది కాకుండా అన్ని రకాల మౌలిక వసతులు భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా చేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం. సార్, ఇప్పుడు భక్తులు ఎక్కడి నుంచి వస్తారు సార్? భక్తులు ఇది వరకు ఒక ఉమ్మడి నల్లగొండ నుంచే వచ్చేది. కానీ ఈ దేవాలయం యొక్క ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొని ఒక్క తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తర్వాత ఇతర మన మద్రాసు నుంచి కూడా, తమిళనాడు నుంచి కూడా కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాలకు ఒక 4-5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులు కూడా ఒక 4-5 ఏళ్ల నుంచి రావడం జరుగుతూ ఉంది. సరే, ఉత్సవాలలో యాడలు కట్ చేస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా సార్, అట్లాంటిది మీరు ఎలా చర్యలు తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు అప్పుడు పెద్ద ఎత్తున ఇదివరకేమో ఒకరిద్దరు ఉండేటటువంటిది యాటలు కట్ చేసే కాడ బ్రహ్మోత్సవాలు కాబట్టి ఇరు గ్రామాలకు సంబంధించినటువంటి ఎక్కువ మొత్తాన్ని తీసుకొని వాళ్ళకి ఎలాంటి అంతరాయం కలగకుండా చేసేటటువంటి కార్యక్రమం ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం చేస్తాం. ఇప్పుడు వచ్చేటటువంటి భక్తులను దృష్టిలో పెట్టుకుని ఇంకా పెంచే ప్రయత్నం కూడా చేస్తాం, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా. సార్, ఇక్కడికి మద్యం సేవించి వచ్చి అల్లర్లు జరగకుండా మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ యొక్క ఆవశ్యకతే ఇక్కడ తాగి తినేటటువంటి టెంపుల్ అయినప్పటికీ బ్రహ్మోత్సవాల టైము పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి అలాంటికి సంబంధించి వాళ్ళకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, పోలీసు యంత్రాంగానికి కానీ, రెవెన్యూ యంత్రాంగానికి కానీ ఇలాంటి ఇబ్బందులు కలగకుండా సహకరించాలని చెప్పేసి లెటర్లు పెట్టుకున్నాము. దానికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పేసి ఆ 3 యంత్రాంగాల వాళ్ళు చెప్పినారు. సార్, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అందించేది ఎన్ని ప్రజాప్రతినిధి కానీ ఇవ్వాల్సిందే, ఇస్తాం.